అధినేత ఆశీస్సులుంటే నిశ్చితంగా ఉండొచ్చు. ఖర్చు పెట్టుకోగల సత్తా ఉంటే టికెట్ వచ్చేస్తుంది. అది లేదంటే పార్టీలో పలుకుబడి ఉన్న వారి మద్దతున్న టికెట్ కి లైన్ క్లియర్. ఇది గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న పరిస్థితి. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎవరైనా సరే మొహమాటాలు లేవు. రికమెండేషన్లకు నో ఛాన్స్. 40 years ఇండస్ట్రీ అయినా టికెట్ కి నో గ్యారంటీ. దీనికి కారణాలేంటి? ఉన్నట్టుండి పార్టీలో ఎందుకింత మార్పు వచ్చింది? ఆ జిల్లాలో ఎంతో మంది సీనియర్ల అడ్రస్ ఎందుకు గల్లంతవుతోంది? ఒకసారి ఎంటర్ అయితే చాలు, దశాబ్దాల పాటు ఎప్పుడు ఎన్నికలొచ్చినా వారికే టికెట్. కొంతమంది నాయకులు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు, గెలుపోటములతో సంబంధం లేకుండా ఏళ్లకు ఏళ్లు వారికే టికెట్లు కేటాయించడం టీడీపీ ఆవిర్భావం నుంచి చూస్తున్నదే. పార్టీకి విధేయంగా ఉన్నా అధినేతకు కాస్త దగ్గరైనా చాలు, టికెట్ ఎటూ పోదని నేతల నమ్మకం. బలాబలాలతో సంబంధం లేకుండా పార్టీ కూడా అలాగే టికెట్లు ఇస్తూ వచ్చింది. ఈ క్రమంలో చాలాసార్లు నేతలు పదే పదే ఓడిపోయారు. 2019 ఎన్నికల దాకా ఏపీలోని చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇలానే ఉంది. కొంతమంది 4-5 సార్లు ఓడిపోయినా మళ్లీ వారికే టికెట్లు ఇస్తూ పోవడం పార్టీలో కొత్తదనం లేకుండా చేసింది. అయితే ఈ 4.5 సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభావం రాజకీయాలను పూర్తిగా మార్చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యమిస్తూ రాజకీయంగా కొత్త ఒరవడి సృష్టించారు వైసీపీ అధినేత జగన్. ఎక్కడో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను కూడా వెలుగులోకి తీసుకొచ్చి 2019 ఎన్నికల్లో టిక్కెట్లు ఇచ్చారు. ఎన్నికల బరిలో కొత్తగా నిలిచిన వారంతా గెలిచి ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. ఉమ్మడి అనంతపురం జిల్లానే తీసుకుంటే ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు సిద్ధారెడ్డి, ఉషాశ్రీ చరణ్, ఎమ్మెల్సీ ఇక్బాల్ ఇలా చెబుతూ పోతే చాలామంది ఉన్నారు. మంచైనా చెడైనా ఫలానా కుటుంబమే అన్న ట్రెడిషనల్ పొలిటికల్ లైన్ని పూర్తిగా చెరిపేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఓవైపు వైసీపీ కొత్త వరవడి సృష్టిస్తే తెలుగుదేశం పార్టీలో మాత్రం 2-3 దశాబ్దాలుగా కొత్త మొహాలు కనిపించడం లేదు. ఒక్క కళ్యాణదుర్గంలో మాత్రమే ఉమామహేశ్వర్ నాయుడు అని ద్వితీయ శ్రేణి నాయకుడికి పార్టీ టికెట్ ఇచ్చారు. ఆయన కూడా ఓడిపోయారు. ఇక మిగిలిన చోట్ల ఎక్కడా టీడీపీ నుంచి ఎన్నికల బరిలో ద్వితీయ శ్రేణి నాయకులు ఉన్నది కనిపించలేదు. దశాబ్దాలుగా పాతికిపోయిన నాయకులకే టిక్కెట్లు కేటాయిస్తూ వచ్చింది టీడీపీ నాయకత్వం. గత 4.5 వైసీపీ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కనీవిని ఎరుగని రీతిలో పదవులిచ్చారు. దీంతో ఏ పార్టీ అయినా సరే సమప్రాధాన్యమిస్తేనే మద్దతు కూడగట్టుకోవచ్చన్నట్లుగా మారిపోయాయి రాజకీయ సమీకరణాలు. గతం కంటే ఈసారి టిక్కెట్ల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు వైఎస్ జగన్. ముఖ్యంగా క్యాస్ట్ ఈక్వేషన్స్కి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. ఆర్థికంగా కాస్త అటు ఇటుగా ఉన్న క్యాస్ట్ పరంగా క్యాండిడేట్ బలం ఏమిటన్నదే ప్రధానంగా చూస్తున్నారు. దీంతో అనివార్యంగా టీడీపీ కూడా అదే మార్గంలో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. టిక్కెట్ల విషయంలో టీడీపీ ఈసారి ఎన్నో లెక్కలేసుకుంటోంది, అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో చాలా మందికి ఈసారి టిక్కెట్లు వస్తాయా లేదా అన్న కన్ఫ్యూజన్ కనిపిస్తోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో అతి ముఖ్యమైన నాయకులైన జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం, పరిటాల కుటుంబం, కాల్వ శ్రీనివాసులు, పార్థసారథి, నిమ్మల కిష్టప్ప, పల్లె రఘునాథరెడ్డి, హనుమంతరాయి చౌదరి, జితేంద్ర గౌడ్, ప్రభాకర్ చౌదరి ఇలా చెబుతూ పోతే లిస్టులో చాలా మంది ఉన్నారు. వీరిలో గెలిచే సత్తా ఉన్న కుటుంబాల విషయానికొస్తే పరిటాల ఫ్యామిలీ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం రాప్తాడు ఇన్ఛార్జిగా ఉన్నారు పరిటాల సునీత. ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ ధర్మవరం ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ 2 స్థానాల్లో వారికి టికెట్లు ఇస్తే ఈసారి ఖచ్చితంగా గెలుస్తారన్న అభిప్రాయం ఉంది. కానీ పరిటాల కుటుంబానికి ఒకచోటే టికెట్ ఇస్తామని టీడీపీ అధినేత చెప్పినట్లుగా పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. జేసీ విషయానికొస్తే గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జిల్లాలో చాలా మందికి టికెట్లు ఇప్పించే స్థాయిలో ఉండేదా కుటుంబం. కానీ ఈసారి తాడిపత్రి టికెట్ మాత్రమే ఆ కుటుంబానికి కేటాయించారు. గతంలో అనంతపురం పార్లమెంటు స్థానం కూడా జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ కుమార్ రెడ్డికి ఇచ్చారు. కానీ ఈసారి జేసీ ఫ్యామిలీకి 2వ టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు బోయ సామాజిక వర్గం నుంచి వచ్చి బలమైన నేతగా ఎదిగిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులకు ఎక్కడైనా సరే టికెట్ గ్యారంటీగా ఉండేది. కానీ ఇప్పుడు ఆయనను రాయదుర్గం నుంచి మార్చి అనంతపురం పార్లమెంటుకి పంపించాలన్న ఆలోచనలో ఉంది టీడీపీ అధిష్టానం.
మరోవైపు పెనుకొండ నియోజకవర్గానికి చెందిన పార్థసారథి విషయంలో కూడా ఇదే జరుగుతోంది. పార్టీలో సీనియర్ నాయకుడైన ఆయన్ని హిందూపురం ఎంపీ స్థానానికి పంపించాలని భావిస్తోంది పార్టీ అధిష్టానం. అనంతపురం జిల్లా టీడీపీలో సీనియర్ నాయకుడైన మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్పకు ఈసారి టికెట్ ఇవ్వడం లేదని పార్టీ అధిష్టానం తేల్చేసింది. మరో సీనియర్ నాయకుడు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విషయంలో కూడా ఇలానే జరుగుతోంది. ప్రస్తుతం పుట్టపర్తి నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా ఉన్నారు పల్లె రఘునాథ్ రెడ్డి. కానీ ఆయనకు కూడా ఈసారి టికెట్ ఇస్తారో లేదో అనుమానంగా మారింది. పుట్టపర్తిలో వడ్డెర సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో ఆ వర్గానికే ఈసారి టికెట్ ఇస్తారన్న ప్రచారం సాగుతోంది. నాయకులు కూడా టికెట్ గ్యారంటీ అన్న నమ్మకంతో లేరు. సామాజిక సమీకరణాలే దీనికి కారణమని స్పష్టంగా అర్థమవుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నారా లోకేష్ టికెట్ల విషయంలో క్యాస్ట్ ఈక్వేషన్స్తో పాటు క్యాష్ ఈక్వేషన్స్తో కూడా చూస్తున్నారన్నది పార్టీలో నడుస్తున్న టాక్. అన్ని విషయాల్లో సమర్థంగా ఉంటేనే పార్టీ టికెట్ ఇవ్వాలని ఆలోచనకు వస్తున్నారు. గతంలోలా ఒత్తిళ్లు సిఫార్సులకు తలగ్గడం లేదు. అధినేతకు దగ్గరనో ఎవరైనా నొచ్చుకుంటారనో అభిప్రాయం మార్చుకోవడం లేదు. గెలుస్తారా లేదా అన్నదొక్కటే చూస్తున్నారు. అన్ని అనుకూలంగా ఉంటేనే టికెట్ అనే విధంగా తెలుగుదేశం పార్టీలో పరిణామాలు మారిపోయాయి. టీడీపీలో ఎప్పుడూ లేని ఈ మార్పుతో అనంతపురం జిల్లాలో చాలా మంది కొత్త నేతలు తెరపైకొస్తున్నారు. కళ్యాణదుర్గంలో డిఎన్ మూర్తి కుటుంబం ఇలానే తెరపైకొచ్చింది. అలాగే రాయదుర్గంలో పూల నాగరాజు, పెనుకొండలో కురుబ సవిత, పుట్టపర్తిలో ఒకరిద్దరు ద్వితీయ శ్రేణి నాయకులు, అనంతపురంలో జకీవుల్లా, గౌస్ మొయిద్దీన్, జేఎల్ మురళి ఇలా చాలా మంది ద్వితీయ శ్రేణి నాయకులు టికెట్ రేసులోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కనిపిస్తున్న ఈ మార్పు చూసి తమ్ముళ్లు నమ్మలేకపోతున్నారు. టికెట్ విషయంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకుండా గెలుపు గుర్రాలకే అవకాశాలు ఉంటాయని తేల్చి చెబుతున్నారు. అందుకే ప్రస్తుతం వైసీపీ టికెట్ల ప్రకటన తర్వాత తెలుగుదేశం పార్టీలో పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా చాలా మంది సీనియర్ నాయకుల్లో దడ మొదలైంది. మరో 2-3 వారాల పాటు సైకిల్ పార్టీ నేతలకు ఈ టెన్షన్ తప్పేలా లేదు.